మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ హీమ్యాన్ మూవీ చండాలంగా చెత్తగా ఉందండి. వెరీ బ్యాడ్, హెడేక్, తలనొప్పి, అన్ఇంట్రెస్టింగ్, అన్ఇంప్రెసివ్, బోరింగ్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ మూవీ అండి. అప్పుడప్పుడు అనిపిస్తుందండి కొన్ని మూవీస్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే బ్యాడ్ అవుట్పుట్ ఎందుకు వస్తుందని. అది ఈ మూవీ మళ్ళీ ఒకసారి నాకు ఆ డౌట్ని రేకెత్తించిందండి. చాలా ఖర్చు పెట్టారు, ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్గా ఖర్చు పెట్టి అన్నీ తీసినా సరే అంత ఫిల్మ్జీగా లేకపోతే ఆడ్గా సెట్ పీసెస్ తీసుకొచ్చి అంతగా ఇంట్రెస్ట్ పెట్టకుండా చేసినట్టుగా అనిపించిందండి ఈ మూవీ. స్టోరీ కానీ, రైటింగ్ కానీ, కాస్టింగ్ కానీ, గెటప్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ నాకు చాలా చాలా బ్యాడ్గా అనిపించాయండి. నాకు ఈ మూవీ అస్సలు నచ్చలేదండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, బట్ వేస్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ టైం అండి. మీ టైం కూడా కనీసం ఎంగేజింగ్గా అనిపించదు, ఎంటర్టైనింగ్గా అనిపించదు, ఎలా కూడా మీ టైం పాస్ కూడా అవ్వదండి. అంత బోరింగ్ మూవీ అండి ఇది. అండ్ ఒకే ఒక్క క్యారెక్టర్ మాత్రం కరెక్ట్గా అనిపించిందండి, స్కెలిటార్ క్యారెక్టర్. ఆ స్కెలిటార్ క్యారెక్టర్కి సంబంధించిన విఎఫ్ఎక్స్ మాత్రం, షార్ట్స్ అండ్ సీన్స్ మాత్రం చక్కగా అనిపించాయండి. మిగతా అంతా వేస్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. మీకు చిన్నప్పటి హీమ్యాన్ కార్టూన్స్ మీరు చూసుంటే మీరు కనుక ఫేవరెట్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయొచ్చండి. బట్ అప్పుడు కూడా మీరు బోరింగ్గానే ఫీల్ అవుతారు. లాస్ట్ 5 minutesలో మీరు చిన్నప్పుడు చూసిన హీమ్యాన్ తాలూకా లుక్స్ కానీ, ఆ బ్యాటిల్ క్యాట్ కానీ, ఒక మ్యాజికల్ బీయింగ్ ఉంటుంది కదండి, అవన్నీ లాస్ట్ 5 minutesలో కనిపిస్తాయండి. అప్పటి వరకు మీరు మూవీని ఎండ్యూర్ చేయాల్సిందే, భరించాల్సిందే. మేబీ ఇది ఆరిజిన్ స్టోరీ కాబట్టి ఇలా అనిపిస్తుందేమో అని నేను ఫీల్ అవుతున్నానండి. బట్ సెకండ్ పార్ట్ అనేది ఉంటే హీమ్యాన్ సిరీస్లో మూవీస్ అనేది రాబోతున్నట్టయితే ఇంతకంటే చాలా బెటర్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందండి. ఈ మూవీ అయితే, ఈ పర్టికులర్ మూవీ అయితే వెరీ బ్యాడ్ అండి, వేస్ట్ ఆఫ్ టైం. Like, share, comment and subscribe to my channel and help this channel grow. Thank you.